పవర్లో ఉన్నప్పుడు విపక్షాలని వెంటాడి వేటాడినటువంటి కేసీఆర్ ఇప్పుడు తను చట్టబద్ధమైనటువంటి అట్లాంటి వేట అనుభవిస్తున్నారు. యాక్చువల్గా అంతకుముందైతే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించిన, లేకపోతే కనుక బండి సంజయ్ని జైల్లో పెట్టించిన, చట్టాన్ని చుట్టంగా మార్చారు, తన పని తను చేయనివ్వలేదు. దాన్ని ఇంకా సమర్థిస్తూ హడావిడి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తన మీదకి కేసులు వచ్చేటటువంటి సందర్భంలో న్యాయస్థానాల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఏదైతే విద్యుత్ వ్యవహారాలకు సంబంధించి వేసినటువంటి మాజీ న్యాయమూర్తి కమిషన్ని తనని ఇబ్బంది పెట్టడానికి వేశారంటూ, దానికి అర్హత లేదంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. తనకి నోటీసులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రెస్ మీట్లు కూడా పెడుతూ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి కమిషన్ని పక్కన పెట్టమన్నటువంటి కోరిక. రెండవది వచ్చేటప్పటికి 2011 సంవత్సరంలో తెలంగాణ ఆంధ్ర వ్యవహారాలకు సంబంధించి ఉద్యమం జరుగుతున్న టైంలో రైలు రోకో కేసులో తనని 11వ నిందితుడిగా చేర్చినటువంటి విషయం నేను చాలాసార్లు చెప్పాను. రైల్వే వ్యవహారాల కేసు చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, ఆ కేసులు గబక్కని తీసేయలేరు, ఈవెన్ కోర్టులు కూడా కఠినంగా ఉంటాయి రైల్వే కోర్టులు అన్నటువంటి. ఆయన తర్వాత 2014 నుంచి 24 దాకా 23 దాకా సీఎంగానే ఉన్నారు, కానీ ఆ కేసు మాత్రం తీయించుకోలేకపోయారు. ఇప్పుడు ఆ కేసులో స్టే ఇవ్వమని చెప్పి కోర్టును ఆశ్రయించడం, హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది.